వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme 6 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో Realme 6కి ఇది కొంచెం డౌన్గ్రేడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే మీకు Realme 6లో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో రిమైనింగ్ స్పెక్స్ అన్ని సేమ్గా ఉంటాయి. సో దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇవాళ వీడియోలో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే అక్కడ ఉన్న దగ్గర సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో ఫ్యూచర్లో అయితే మేము ఇంకా మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ రివ్యూస్ అయితే ముందు తీసుకొస్తాను. సో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇదైతే ఆఫ్లైన్ ప్రోడక్ట్. ఇది మీకు టోటల్గా 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో 4GB ర్యామ్ 64GB, అట్లాగే 6GB ర్యామ్ 64GB మోడల్ అయితే వస్తుంది. సో ఇది నేను తీసుకున్నది 4GB ర్యామ్ 64GB మోడల్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు సర్వర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. సో 1.38 వాట్ పర్ కేజీ హెడ్ సర్వర్లు అయితే ఉంది. సో 0.586 వాట్ పర్ కేజీ బాడీ సర్వర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఒకసారి బాక్స్ అన్బాక్సింగ్ చేసే ముందు ఫోన్ Realme 6 స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసరికి మీకు 2 వేరియంట్స్ అయితే వస్తుంది. సో 4GB ర్యామ్ 64GB, అట్లాగే 6GB ర్యామ్ 64GB మోడల్ అయితే ఉంది. సో మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీకు అయితే రెండు 4G సిమ్స్ అట్లాగే మైక్రో SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. సో మైక్రో SD కార్డ్ మీకు అప్ టు 256GB అయితే ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు. మీకు డిస్ప్లే చూసుకున్నట్లయితే మీకు 6.5 ఇంచ్ ఫుల్ HD 90 HD రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇది చాలా మంచి విషయం, మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మీకు ఈ ప్రైస్ రేంజ్లో. సో ప్రాసెసర్ మీకు ఈ nediatek Helio G90T ప్రాసెసర్తో వస్తుంది. సో దీంట్లో బ్యాక్ సైడ్ మీకు టోటల్గా 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్స్, అట్లాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్లో మీకు వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అట్లాగే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాక్తో వస్తుంది. సో ఇవి మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఒకసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అయితే స్టార్ వాల్యూ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో 1.38 వాట్ పర్ కేజీ హెడ్ స్టార్ వాల్యూ ఉంది. అట్లాగే మీకు బాడీ స్టార్ వాల్యూ చూసుకున్నట్టయితే 0.586 వాట్ పర్ కేజీ అయితే ఉంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో మొబైల్ ఉందో చూద్దాం మిగతా కంటెంట్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే కవర్ వచ్చేది Realmeని. సో దీని లోపల మీకు ఒక TPU కేస్, అట్లాగే మీకు కొన్ని క్విక్ స్టార్ట్ గైడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే పక్కన పెడదాం, ఏం లేవు ఇంకా ఈ బాక్స్లో. సో టిపికల్స్ నెక్స్ట్ మనకు మొబైలే ఉండదు. సో మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. సో మొబైల్ అయితే ఇది చూడడానికి అయితే మొబైల్ చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం. లోపల ఇంకా ఏమేమి కంటెంట్స్ అయితే వస్తున్నాయి. సో సిమ్ ట్రే ఉండదు లోపల. సో సిమ్ ట్రే కూడా పక్కన పెట్టేద్దాం. సో అంతే. సో మీకు లోపల అయితే బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఉక్ ఛార్జర్ ఇది. సో ఇది వచ్చేసరికి దీని అవుట్పుట్ చూస్తారు కదా, మ్యాక్సిమం మీకు 5 వాట్స్ 4 ఆంపియర్ అంటే 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. సో మీకు ఫోన్ వచ్చేసరికి మీకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే USB కేబుల్ వచ్చేది. సో USB మీకు Type-C అని చెప్పొచ్చు. సో వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారు, చాలా మంచి విషయం ఇది. రీసెంట్గా వీళ్ళు Realme 6 Pro నుంచి సో Type-C వస్తున్నది. సో అంతే, బాక్స్ అయితే ఏం లేదు. సో ఫోన్ అయితే ఒకసారి ఫిజికల్ వారీగా అయితే చూద్దాం. సో ఫోన్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే సో బ్లాక్ కలర్ అట్లాగే వైట్ కలర్ 2 కలర్ ఆప్షన్తో వస్తుంది మీకు ఇది. సో బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరా సెటప్తో వస్తుంది. సో పక్కనే మీకు LED ఫ్లాష్ లైట్ ఉన్నది. సో కింద ఇక్కడ మీకు Realme బ్రాండింగ్ అయితే కనిపిస్తున్నది. సో టాప్లో అయితే మీకు ఏం లేదు. ఈ మొబైల్లో కూడా వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే రిమూవ్ చేశారు. అట్లాగే మీకు స్పీకర్ ఉంది, హెడ్ స్పీకర్ అయితే ఉంది మొబైల్ కాల్స్ మాట్లాడుకోవడానికి. సో ఇక మీకు బాటంలో చూసుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ అయితే మీకు స్పీకర్ అయితే ఉంది, మెయిన్ స్పీకరు. కింద మీకు మధ్యలో Type-C పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అట్లాగే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. సో రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, అట్లాగే పవర్ బటన్ కూడా వాడుకోవచ్చు మీరు, రెండుగా అయితే పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. అట్లాగే మీకు పైన సిమ్ ట్రే అయితే ఉంది. సో ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. సో ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుందో లేదైతే చూద్దాం. సో ఎస్, ఇదైతే ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది. ఒకేసారి మీరు 2 4G సిమ్స్ అట్లాగే ఒక మైక్రో SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. అప్ టు మీకు 256GB అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో ట్రే అయితే పెట్టేద్దాం. సో ఫోన్ అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం. ఫోన్ ఆన్ చేసి పవర్ ఉందో లేదో చూద్దాం. ఎస్, పవర్ అయితే ఉంది. పైన మీకు Realme బ్రాండింగ్ కనిపించింది. అట్లాగే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కింద ఉంది. సో నేను క్విక్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్ అయితే మిమ్మల్ని కలుస్తాను. నేనైతే క్విక్గా సెటప్ అయితే చేశాను. హోమ్ స్క్రీన్ అయితే మీకు ఇట్లా ఉంది. సో అన్ని Realme ఫోన్స్ లాగే ఇది హోమ్ స్క్రీన్ అయితే ఉన్నది. సో పైన మీకు చూడొచ్చు టాప్ బాటమ్ కట్అవుట్ డిస్ప్లేతో మీకు అయితే కెమెరా ఉంది, 16 మెగాపిక్సెల్ కెమెరా. సో డిస్ప్లే క్వాలిటీ అయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చాలా బాగుంది. డిస్ప్లే మీకు ఫుల్ HD అయితే కాబట్టి. సో చూద్దాం బ్లోట్వేర్ ఏమైనా ఉన్నదో. సో బ్లోట్వేర్ అయితే చాలా తక్కువగా ఉండదు. అవి మీకు కార్గా పడితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. సో అవేం ప్రాబ్లం లేదు. సో ఇక మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇది OS అట్లాగే AU అయితే వస్తుందో చూద్దాం. సో సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్,
చూడొచ్చు మీకు ఇక్కడ డివైస్ నేమ్ రియల్మీ 6 ఉన్నది. సో ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. సో మంచి విషయం చెప్పుకోవచ్చు. సో అట్లాగైతే మీకు కస్టమ్ ఓఎస్ రియల్మీ UI 1.0తో వస్తున్నది. సో స్టోరేజ్ చూసుకుంటే మీకు అవుట్ ఆఫ్ ది 64 జీబీలో మీకు 51.9 GB అయితే ఫ్రీ అయితే వస్తున్నది. సో ఇక మీకు 4 GB ర్యామ్ అయితే ఉండదు. సో ఇవి స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి మనం సెక్యూరిటీలోకి వెళ్దాం. సో ఫేస్ ఐడి అట్లాగే ఫింగర్ ప్రింట్ అయితే మనం యాడ్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేయమంటుంది. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ మీరు చూడొచ్చు ఈ పక్క ఉన్నది. సో నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చాలా డేటా అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటున్నది. సో ఫింగర్ ప్రింట్ లాక్ అయితే నేనైతే పాస్ చేయరు. నేనైతే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఇచ్చేసాను. అట్లాగే ఫేస్ ఐడి కూడా యాడ్ చేసి చూద్దాం. సో యాడ్ ఫేస్ అని సో ఫేస్ లాక్ కూడా తీసుకున్నది. సో చూద్దాం. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. డు నాట్ రికగ్నైజ్ ఫేస్ విత్ క్లోజ్డ్ ఐస్. సో మీకు ఒక ఐస్ కానీ ఓపెన్ ఉంటే క్లోజ్డ్ ఉన్నా కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఐస్ ఓపెన్ ఉంటేనే అన్లాక్ అయితే అవుతుంది ఫేస్ ఐడి. సో ఒకసారి అయితే మనం ఫేస్ లాక్ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే చూద్దాం. సో చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ లాక్ అయితే చాలా అక్యూరసీగా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే ఫేస్ లాక్ కూడా చూద్దాం. మనం కూడా చాలా బాగుంటుంది. సో ఓపెన్ చేయడానికి 1 సెకండ్ అట్లా తీసుకుంటుంది. బట్ మీకు ఫింగర్ ప్రింట్ లాక్ మటుకు సో 0. సంథింగ్ సెకండ్స్లో అయితే చాలా ఫాస్ట్గా అన్లాక్ చేస్తున్నది. సో ఫేస్ లాక్ అంటే సో బెటర్ మీరైతే నేనైతే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే రికమెండ్ చేస్తాను మీకు. సో అట్లాగే మీకు కెమెరా ఆప్షన్లోకి అయితే వెళ్దాం. సో కెమెరా అయితే ఎట్లా ఉండదో చూద్దాం. సో కెమెరా చూసుకుంటే మీకు రెగ్యులర్ రియల్మీ కెమెరాస్ ఎట్లా ఉంటాయో సేమ్ థీమ్లో అయితే ఉన్నది. సో ఇక్కడ మీకు ఫోటో ఉన్నది, వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నది, అట్లాగే పోర్ట్రేట్ షాట్ 48 మెగాపిక్సెల్. మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ టెలిఫోటో లెన్స్ ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, అట్లాగే పరానా మోడ్ ఉంది, స్లో మోషన్ ఉన్నది. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం వీడియో రికార్డింగ్ ఎంతవరకు అయితే రికార్డింగ్ చేయొచ్చో చూద్దాం. సో బ్యాక్ కెమెరా రికార్డింగ్ యూజ్ చేసి సో వీడియోలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీకు సో 4K 30 FPSలో అయితే మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. 4K 30 FPS అయితే అప్ టు మీరు రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. సో సెట్టింగ్స్ సో మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు 1080p × 30 FPSలో అయితే మీకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది సో కొన్ని నేను శాంపుల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు కెమెరాలో మీకు.